వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్లు అత్యవసర సమయాల్లో మెడికల్ రియంబర్స్మెంట్ను ఇలా క్లెయిమ్ చేసుకోండి. అది ఎలాగో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం. ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్లు మెడికల్ రియంబర్స్మెంట్ను ఎలా క్లెయిమ్ చేసుకోవాలి? మెడికల్ రియంబర్స్మెంట్ పొందడానికి డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ వారి నుండి గుర్తింపు పొందిన రిఫరల్ హాస్పిటల్స్లో వైద్యం చేయించుకున్న వారికి మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది. ఎవరైనా అత్యవసర పరిస్థితుల్లో నాన్ రిఫరల్ హాస్పిటల్లో వైద్యం చేయించుకొని ఉంటే ఆ పరిస్థితులను వాటికి గల కారణాలను వివరిస్తూ ప్రాపర్ ఛానల్లో దరఖాస్తు చేసుకొని ప్రభుత్వం నుంచి ప్రత్యేక అనుమతిని పొందాల్సి ఉంటుంది. అంటే రోడ్ యాక్సిడెంట్లు, హార్ట్ అటాక్, హార్ట్ స్ట్రోక్ మొదలైన అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే ఈ యొక్క కారణాలను వివరిస్తూ ప్రాపర్ ఛానల్ ద్వారా దరఖాస్తు చేసుకొని ప్రభుత్వం నుంచి పొందాల్సి వస్తుంది. ఇక మెడికల్ రియంబర్స్మెంట్ గరిష్ట పరిమితి 2 లక్షల రూపాయలు. అంటే ఒక్కసారి ఒక ట్రీట్మెంట్కు మాత్రం 2 లక్షల రూపాయలకు మించి క్లెయిమ్ పొందాలి అనుకుంటే ప్రాపర్ ఛానల్లో ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకొని దానికోసం ప్రత్యేక అనుమతిని పొందాల్సి ఉంటుంది. 50,000 రూపాయలలోపు మెడికల్ రియంబర్స్మెంట్ను క్లెయిమ్ చేసుకున్నటువంటి విధానాన్ని చూసినట్లయితే ముఖ్యంగా 50,000 రూపాయలలోపు మెడికల్ రియంబర్స్మెంట్ కొరకు ఆఫ్లైన్ మోడ్లో చేయాల్సి ఉంటుంది. నిర్దేశిత ఒరిజినల్ డాక్యుమెంట్ని పదవీ విరమణ చేసిన కార్యాలయం ద్వారా సంబంధిత జిల్లా అధికారికి సమర్పించాల్సి ఉంటుంది. సంబంధిత జిల్లా అధికారి నుండి స్క్రూటినీ కొరకు డిస్టిక్ కోఆర్డినేటర్ ఆఫ్ హాస్పిటల్ సర్వీసెస్కు పంపాలి. ప్రభుత్వం నిర్దేశించిన ధరల ప్రకారము డిస్టిక్ కోఆర్డినేటర్ ఆఫ్ హాస్పిటల్ సర్వీసెస్ స్క్రూటినీ చేసి ఎంత మొత్తం మంజూరు చేయవచ్చో తెలుపుతూ జిల్లా అధికారి వారికి పంపుతారు. స్క్రూటినీ చేసి ఆమోదించిన మొత్తానికి సంబంధిత జిల్లా అధికారి వారు మంజూరు చేస్తూ ప్రొసీడింగ్స్ని జారీ చేయాల్సి ఉంటుంది. తర్వాత 50,000 రూపాయలకు దాటి ఉన్నట్లయితే ఈ యొక్క మెడికల్ రియంబర్స్మెంట్ని ఎలా క్లెయిమ్ చేసుకోవాలో చూసినట్లయితే ఈ బిల్లుని 2 విధాలుగా పంపించాల్సి ఉంటుంది. ముందుగా ఒకటి, విద్యాశాఖకు చెందిన వారైతే డీడీఓ ద్వారా ఆన్లైన్లో పంపిస్తారు 50,000 రూపాయలకు పైబడిన వారు. విద్యాశాఖ కాకుండా మిగిలిన అన్ని డిపార్ట్మెంట్ల వారు మాన్యువల్గా తమ డీడీఓకి పంపిస్తారు. ఉపాధ్యాయులు మరియు విద్యాశాఖలో పనిచేసేవారు మెడికల్ రియంబర్స్మెంట్ ప్రపోజల్స్ను వారికి నేరుగా ఈహెచ్ఎస్ సైట్ నుంచి సంబంధిత డీడీఓ గారికి పంపించవచ్చు, లేదా డీడీఓ గారి ద్వారా ఎన్టీఆర్ ట్రస్ట్కు పంపించవచ్చు. వైద్యం చేయించుకున్న డాక్టర్ గారు ఇచ్చినటువంటి అన్ని సర్టిఫికేట్స్ని, బిల్స్ని డీడీఓ గారికి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అయితే ఇతర డిపార్ట్మెంట్ల వారు దరఖాస్తు పంపించేటువంటి విధానాన్ని చూసినట్లయితే ఈ విద్యాశాఖ కాకుండా మిగతా డిపార్ట్మెంట్ల వారందరూ మెడికల్ రియంబర్స్మెంట్ను మాన్యువల్గా సంబంధిత డీడీఓ గారికి అన్ని సర్టిఫికేట్ని మరియు దరఖాస్తును సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. వారు ఈ దరఖాస్తును వారి పై అధికారికి మాన్యువల్గా పంపిస్తారు. ఈ ఆఫీస్ వారు ఆన్లైన్ ద్వారా ఎన్టీఆర్ ట్రస్ట్కి పంపిస్తారు. మెడికల్ రియంబర్స్మెంట్ స్టేటస్ను విద్యాశాఖకు చెందినటువంటి ఉద్యోగులైతే ఎప్పటికప్పుడు వారి యొక్క స్టేటస్ను తెలుసుకోవచ్చు. ఇతర డిపార్ట్మెంట్ల వారు మెడికల్ రియంబర్స్మెంట్కు సంబంధించినటువంటి ఐడి నెంబర్ అవసరం. రిమార్క్స్ కనుక ఏమైనా ఉన్నట్లయితే వాటిని తిరిగి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. విద్యాశాఖకు చెందిన పెన్షనర్లు చిన్న చిన్న ఇబ్బందులతో తమ మెడికల్ రియంబర్స్మెంట్ బిల్ అయితే మొత్తానికి సబ్మిట్ చేయగలుగుతున్నారు. మిగతా డిపార్ట్మెంట్ల వారు ఇలా సబ్మిట్ చేయడంలో చాలా కష్టాలు అయితే ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే మెడికల్ రియంబర్స్మెంట్ క్లెయిమ్కు కావాల్సినటువంటి దరఖాస్తులు చూసినట్లయితే ముందుగా సర్టిఫికేట్ ఏ, అంటే ఇది అవుట్ పేషెంట్లకు మాత్రమే వస్తుంది, చెక్ లిస్టు. తర్వాత డిపెండెంట్ సర్టిఫికేటు, అంటే కుటుంబ సభ్యులు వైద్యం చేసుకున్నట్టే డిపెండెంట్ సర్టిఫికేట్ ఇవ్వాలి. ఉద్యోగి సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వాలి. ఎమర్జెన్సీ సర్టిఫికేటు, ఎసెన్షియాలిటీ సర్టిఫికేటు, డిశ్చార్జ్ సమరీ సర్టిఫికేటు, అదేవిధంగా ఒరిజినల్ బిల్లులు ఇవన్నీ కూడా హాస్పిటల్స్ నుంచి పొందాల్సి వస్తుంది. ఇక నాన్ ట్రయల్ సర్టిఫికేటు, దీన్ని మాత్రము డీడీఓ లేదా కార్యాలయాధికారి ద్వారా పొందాల్సి వస్తుంది. డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ వారు రెఫరల్ హాస్పిటల్గా గుర్తిస్తూ ఇచ్చినటువంటి లేఖ హాస్పిటల్ నుంచి పొందాల్సి ఉంటుంది, అనగా జీవో కాపీని పొందాల్సి ఉంటుంది. ఈ విధంగా మెడికల్ రియంబర్స్మెంట్ సబ్మిట్ చేయడానికి ప్రభుత్వం నుంచి అయితే మనము ఈ విధంగా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది.